2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఆషాఢ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి? అండ్ అలాగే ఇది ఏ రోజు వస్తుంది? ఆ రోజు ఎవరైనా కూడా పూజ చేసుకోవాలి అంటే ఆ రోజు యొక్క పూజా విధానం ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ ఈ రోజు ఏ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి? తప్పకుండా అండి. అమావాస్య అంటే మన యొక్క జ్యోతిష శాస్త్రంలో కానీ మన యొక్క ధర్మంలో కానీ ప్రతి తిథికి, ప్రతి వారానికి, ప్రతి నక్షత్రానికి కూడా ఎంతో గొప్పదైనటువంటి విలువ ఉందండి. ఈ ఆషాఢ అమావాస్య అనేటువంటిది జూలై 24వ తారీఖు 2025 అనేటువంటి ఈ తారీఖున వచ్చింది ఈసారి. సో ఆషాఢ అమావాస్య, ఫస్ట్ అమావాస్య అనేటువంటి యొక్క తిథిని మనం చూసుకుంటే ఏమో పితృదేవతలకి సంబంధించి ఆ రోజున పితృకార్యములు కానీ లేదా పితృదోషములు తొలగించడానికి కానీ, క్లిష్టమైన సమస్యల నుంచి బయటికి రావడానికి కానీ, తరువాత ఆర్థిక సమస్యల నుంచి, రుణ బాధల నుంచి, మరీ ముఖ్యంగా శత్రునాశనము, శత్రుస్తంభన ఇలాంటివన్నీ జరగాలి అంటే అమావాస్య కంటే గొప్పదైనటువంటి అలాంటి అవకాశం ఉన్న తిథి మరి ఇంకోటి లేదండి. సో అమావాస్య నాడు ఏం చేయాలి? సో జనరల్లీ ఈ ఆషాఢ అమావాస్య అనేటువంటిది చాలా శక్తివంతమైందమ్మా. ఎందుకు అని అంటే ఈ ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి లక్ష్మీ గౌరీ అనేటువంటి ఇద్దరికి కూడా, పార్వతీదేవికి లక్ష్మీదేవికి ప్రసన్నత అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజు మనం ఏం చేసినా. సో ఈ అమావాస్య నాడు చాలామంది ఏంటి అంటే అమావాస్యని ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు. ఈరోజు ఏం చేయకూడదు పూజలు, లేకపోతే ఈ రోజున ఇది చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, లేకపోతే పూజలు చేస్తే పాపం ఏమో మనకి ఏదైనా శాపం తగులుతుందేమో చాలామందికి అపోహ ఉంటుంది. అవునండి, అలా ఏమి కాదండి. అమావాస్య నాడు క్లిష్టమైన సమస్యలకి పరిష్కారం రావాలి అంటే అమావాస్య నాడు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, శత్రునాశనం కోసం కొన్ని పూజలు ప్రత్యేకంగా అమావాస్య నాడు చేయబడతాయి. కొన్ని పూజలు ప్రత్యేకంగా ఆర్థిక సమస్యల నుంచి తొలగించడానికి అమావాస్య నాడు చేయబడతాయి. విపరీతమైన ధన ఆకర్షణ కానీ జన ఆకర్షణ కానీ కలగాలి అంటే అమావాస్య నాడు అర్ధరాత్రి పూట చేయాలి. అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి ఇంట్లో లక్ష్మీ పూజ అనేటువంటిది చేయండి. ఎలా చేయాలి? ప్రతి అమావాస్యకి కూడా మీరు అలవాటు చేసుకోవచ్చు. అమావాస్య అర్ధరాత్రి రాత్రి 11 గంటల 15 నిమిషాలకి ప్రారంభం చేస్తూ ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి వెండి విగ్రహానికి కానీ, ఎలాంటి విగ్రహం ఉంటే అలాంటి విగ్రహానికి ముందుగా మల్లెపూలతో అలంకారం చేయండి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి, అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏమిటి అంటే తామర పువ్వులు, పద్మములు. అమావాస్య నాడు అర్ధరాత్రి పూట తామర పువ్వులు, పద్మములతో అమ్మవారిని అర్చించినా పూజించినా గొప్పదైన ఫలితం వస్తుంది. ఎలాంటి కోరికలైనా తీరుతాయి. నీలోత్పలం అంటే నీలపు కలువ పువ్వులు చాలా ఇష్టమైనటువంటివి. కదంబ పుష్పాలు అంటే అందరికి తెలిసినవి, అవి చాలా ఇష్టమైనవి. గులాబీ పువ్వులు, అమ్మవారికి కొద్దిగా బెల్లపు పాయసం నైవేద్యంగా పెట్టండి, లేదా పచ్చి ఆవు పాలు కానీ తేనె కానీ నైవేద్యంగా పెట్టండి. అమావాస్య పూట ఏ వ్యాపార స్థలంలో కానీ ఏ ఇంట్లో కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన జరుగుతుందో అక్కడ డబ్బు అనేటువంటి విషయానికి లోటు అనేటువంటిది ఉండదు. చాచాల్సిన పరిస్థితి అస్సలు రాదు. రుణబాధలు రావు. బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఐశ్వర్యము, శుభకార్యాలు జరగడం ఇవన్నీ జరుగుతాయి. మీరు శ్రద్ధగా అమావాస్య పూట అర్ధరాత్రి పూట చేయండి. ఎలాంటి లోపల శంఖ లేకుండా చేయండి, ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ఏమేమి చదవాలి? అమావాస్య అర్ధరాత్రి పూట శ్రీ లక్ష్మీ హృదయ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. దాన్ని కనుక భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద ధ్యాసతో మనం చేయగలిగితే ఏ కోరికైతే కోరుకుంటున్నారో ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇది నేను చూశాను, చాలామందికి ఇచ్చిన తర్వాత చెప్తున్నానండి. లక్ష్మీ హృదయం, డబ్బు రావాలన్నా, జన ఆకర్షణ కలగాలన్నా, స్థాయి పెరగాలన్నా అది చదివే కొద్దీ ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయో ఆ రోజున వాళ్ళకే తెలుస్తుంది. మానద్దు, ఎవ్రీ అమావాస్యకి చదువుతూ ఉండండి. తరువాత చాలామంది లైఫ్లో అండి అకాల మరణములు, యాక్సిడెంట్స్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, పెళ్ళిళ్ళు అవ్వవు, శుభకార్యాలు జరగవు, సంతానం కలగదు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. దీనికి కారణం పితృశాపము అని ఒకటి ఉంటుందండి. అంటే మన వంశంలో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే అకాల మరణం అనేటువంటి ఆయుష్, మధ్య ఆయుష్ ఉన్నప్పుడు అల్పాయుష్తో ఈ యొక్క సంపూర్ణ ఆయుష్ ఉండకుండా చనిపోవడం కానీ జరిగినప్పుడు వాళ్ళకి సరైన శ్రాద్ధ కర్మలు, పితృకార్యములు ఏమీ చేయలేకపోతే వాళ్ళ యొక్క శాపము అనేటువంటిది వంశంలో ఉన్న వాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఎలా అయితే మహాలయ పక్షాల్లో మనం ఆ తిథి నాడు మన యొక్క ఇంట్లో చనిపోయిన పితృదేవతలకి కానీ వాళ్ళ పేరు మీద మనం ఆబ్దికములు నిర్వహిస్తూ ఉంటామో,
అలాగనే ప్రతి అమావాస్యకి కూడా మీరు చేయవచ్చు. చేయడం మూలాన ఏంటి, పితృదేవతల యొక్క అనుగ్రహం ఎంత ఉంటే వంశం అంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రశాంతంగా ఆరోగ్యంతో తర్వాత ఆనందంతో కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి డబ్బు మీద వ్యామోహంతో ఆడుకోకుండా భగవత్ అనుగ్రహం కలిగేలాగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళకి అర్థం ఏంటి అంటే వాళ్ళకి పితృదేవతలకు అనుగ్రహం ఉంది. లేకపోతే దేవుణ్ణి పూజించాలి, మనం వైరాగ్యము భక్తి జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన కూడా పుట్టదు. సో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా స్వయం పాకము అనేటువంటిది దానంగా ఇవ్వడం బ్రాహ్మణులకి, లేదా ఎవరికైనా బయట పేదవాళ్ళకి చనిపోయిన పితృదేవతల పేర్లు చెప్పి భోజనం పెట్టడం లాంటివి చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. అంటే శక్తి కలిగి ఉన్న వాళ్ళైతే ఈ పితృశాపం నుంచి బయటపడాలి అంటే చెప్పబడింది గయా క్షేత్రంలో పిండ ప్రదానం చేయాలి. ఈ అమావాస్య నాడు చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. లేదా గోదానము అనేటువంటిది చేయాలి. లేదా ఒక యాగము నిర్వహించి 100 మందికి కానీ 1000 మందికి కానీ 10,000 మంది బ్రాహ్మణులకి కానీ భోజనం పెట్టాలి. ఇలా శక్తి లేని వాళ్ళు 4కో 5కో అన్నదానం చేయించవచ్చు. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు నారాయణ బలి అనేటువంటిది చేయించడము. నారాయణ బలి అనేటువంటిది జనరల్గా త్రయంబకేశ్వర్లు చేస్తూ ఉంటారండి. కానీ ఈ నారాయణ బలి అనేటువంటిది చాలామందికి మన యొక్క పీఠంలో చేయించడం మూలాన అకాల మృత్యువులు తప్పడం, ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం, పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం, లేకపోతే తెలియనటువంటి ప్రశాంతత అండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నిద్ర పట్టట్ల, చనిపోయిన వాళ్ళు కల్లోకి వస్తున్నారు, ఇలాంటివి చాలా ఉంటాయండి నెగిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం నారాయణ బలి అనేటువంటిది తీరంలో, నదీ తీరంలో చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి చేయడం. తర్వాత ప్రత్యేకించి అమావాస్య నాడు ఇంకా చేయాల్సింది ఏమిటి అంటే నువ్వుల దానం ఏదైనా ఇవ్వడం కానీ, లేదా ఒక పని చేయండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఒక గుప్పడితో గళ్ళుప్పు అనేటువంటిది తీసుకుని వామ్ వాటర్లో అంటే గోరువెచ్చ నీళ్ళలో వేసేది నానిపోయిన తర్వాత దాని మించి తలస్నానం చేయండి. నెగిటివ్ ఎనర్జీ కానీ అన్నీ తొలగిపోతాయి. ఇంకా మీకు శక్తి ఉంటే కనుక మీకు దగ్గరలో సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయడము, ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల అంటే మన ఆరాన్ని క్లీన్ చేసుకోవడం అండి. మన క్లేశములు, శరీర క్లేశములు అన్నీ తొలగిపోతాయి. తెలియనటువంటి దరిద్ర బాధలు, శరీర బాధలు అన్నీ తొలగిపోతాయి. అండ్ ఇంకా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో లలితా సహస్రనామం చదువుతూ, నేను చెప్పేవన్నీ కూడా ఇంట్లో చేసుకునేవేనండి. ఇప్పుడు అన్నీ కూడా ఇంట్లో లలితా సహస్రనామం చదువుతూ, లేదా శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని చదువుతూ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ శత్రువులు ఉంటారో వాళ్ళని మనసులో స్మరించుకుని, వాళ్ళకి హాని కలగడం మీ ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, లేదా మిమ్మల్ని అస్తమాను ఏదైనా ఇబ్బందికి గురి చేస్తుంటే వాళ్ళ స్తంభింప చేయడానికి, అంటే వాళ్ళని అక్కడే కట్టివేయడానికి, ఆపడానికి అమ్మవారిని అడుగుతూ అమావాస్య నాడు ఎవరైతే కుంకుమ పూజ అనేటువంటిది చేస్తారో దుర్గాదేవికి ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైంది ఈ యొక్క ఆషాఢ అమావాస్య. అండ్ ఇంకొకటి చెప్తూ ఉన్నానండి, ఎవరైతే అమావాస్య నాడు అష్టలక్ష్మి స్తోత్రాన్ని 18 సార్లు పారాయణ చేస్తారో, లేదా అష్టలక్ష్మి హవనము అని ఒకటి ఉంటుంది, హోమము, అష్టలక్ష్మి హోమము, అది చేస్తారో విశేషమైన ధనవృద్ధి, వ్యాపార సంస్థల్లో కానీ జన ఆకర్షణ కావాలి, ఫిలిం ప్రమోషన్స్ ఇలాంటివి ఏదైనా చేయాలి, ఇన్స్టెంట్గా ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి కనబడాలి అనుకున్నప్పుడు ఇలాంటి అమావాస్య నాడే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలమ్మా. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.